బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిఆర్డీఏ కార్యాలయంలో ఫైల్స్ కనిపించడం లేదు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఫైల్స్ అదృశ్యమయ్యాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో చంద్రబాబు లోకేష్లను ఇరికించేందుకే ఫైల్స్ మాయం చేశారని అధికారులు భావిస్తున్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వ ఆదేశాలతో ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు. అయితే వాటిలో కొన్ని తిరిగిచ్చినా మరికొన్ని రాలేదు. ఫైల్స్ కనిపించక పాలనలో గందరగోళం కనిపిస్తోంది. ఇంజనీరింగ్, ప్లానింగ్, రెవెన్యూ, ఎస్టేట్స్ విభాగాలకు చెందిన ఫైల్స్ మాయమయ్యాయి. ఫైల్స్ మాయంపై మంత్రి నారాయణకు సిఆర్డీఏ అధికారులు ఫిర్యాదు చేశారు. అమరావతి శాశ్వత రాజధాని పనులకు సంబంధించి ఇంజనీరింగ్ విభాగం తమకున్న అవగాహనతో ఎలాగోలా నెట్టుకొస్తోంది. ఫైల్స్ మాయం వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన సిఆర్డీఏ ఉన్నతాధికారులతో పాటు గతంలో పనిచేసిన వివిధ శాఖల అధికారులను బాధ్యులను చేసి విచారించాల్సిందే. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ విజయవాడ నుంచి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, సిఆర్డీఏ ఆఫీస్ లో ఫైల్స్ మాయం వెనక మతలబేంటి, దానికి సంబంధించి ఇప్పుడున్న అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే ప్రభుత్వం మారిపోవడంతో ప్రతి శాఖకు సంబంధించి కూడా ఫైళ్ల గల్లంతు కొనసాగుతూనే ఉంది. గతంలో ఇరిగేషన్ శాఖ, ఆ తర్వాత సిట్ కార్యాలయంలో కొన్ని ఫైల్స్ దక్కడం, ఆ తర్వాత నీటిపారుదల శాఖ, అంతకుముందు కొన్ని ఫైల్స్, ఇట్లా రకరకాల ప్రతి శాఖకు సంబంధించి కూడా ఎక్కడో ఏదో ఒక ఫైల్స్ దగ్ధమవుతున్న పరిస్థితి, గల్లంతు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా రాజధాని ప్రాంతానికి సంబంధించి కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు, అలాగే రాజధాని నిర్మాణం, రాజధాని వ్యయానికి సంబంధించి ప్లాను, అలాగే రాజధాని ప్రాంతంలో ఎటువంటి ప్రణాళికలు రూపొందించాలి, గత అంటే 14 నుంచి 19 వరకు జరిగిన అభివృద్ధి ఏంటి, దానికి సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి, అలాగే పర్యావరణ విభాగానికి సంబంధించి, అలాగే రాజధాని నిర్మాణం, దాదాపుగా 5 విభాగాలకు సంబంధించి, అంటే సిఆర్డీఏకి సంబంధించి 5 విభాగాలకు సంబంధించి ఫైల్స్ గల్లంతైనట్లు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఒక్క ఫైల్ కూడా కనిపించట్లేదు. గతంలో ఈ కేసులో ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్, నారాయణ, అలాగే కొంతమంది టీడీపీ మాజీ మంత్రులపై వరుసగా కూడా సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. ఆ సమయంలో ఫైల్స్ అన్నింటిని కూడా సిఐడి అధికారులు తీసుకెళ్ళినట్టు తెలుస్తోంది. కానీ ఆ సిఐడి అధికారులు తీసుకెళ్లిన ఫైల్స్ ఏవి కూడా తిరిగి రాలేదు. కేవలం 1-2 ఫైల్స్ మాత్రమే తిరిగి వచ్చినాయి. మిగిలిన ఫైల్స్ అన్నీ కూడా వారు ఎక్కడి నుంచి తరలించారా, లేకపోతే దగ్ధం చేశారా అనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం సిఆర్డీకి సంబంధించి ప్రభుత్వ రాజధాని నిర్మాణంగా శరవేగంగా అభివృద్ధి చేస్తున్న సమయంలో కూడా వీటికి సంబంధించి కూడా ఫైల్స్కి సంబంధించి వెతికే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో భాగంగానే సిఆర్డీ అధికారులు గత 4 రోజుల కాలంగా కూడా ఈ ఫైల్స్కి సంబంధించి గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఒకవేళ సిఐడి కార్యాలయం ఉన్నాయని చెప్పి వారికి కూడా వివరాలు అడిగారు. వాడు మాత్రం తమ వద్ద ఎటువంటి ఫైల్స్ లేవని చెప్పి సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణకి సిఐడి అధికారులు ఈరోజు ఉదయం ఫిర్యాదు చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ముఖ్యమంత్రికి సమాచారం ఇస్తాను, ముఖ్యమంత్రి ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ ఫైల్స్ ఎక్కడికి వెళ్ళినా ఏమిటి అనే దానికి సంబంధించి సమగ్రంగా దర్యాప్తు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పి మంత్రి నారాయణ అయితే చెప్తా ఉన్నారు. ప్రియా, మరి చూడాలి వరుసగా ఫైళ్ల గల్లంతుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఏ రకంగా ముందుకెళ్లబోతుందనే ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. రైట్ శివ, అయితే ఇప్పటికే అనేక సార్లు ఫైల్స్ మిస్ అయిన ఘటనలు మనం చూస్తున్నాం. ఇప్పుడు సిఆర్డీఏలో కూడా ఫైల్స్ మిస్ అయ్యి, మరి దీనికి సంబంధించి విచారణ ఎప్పుడు ఉంటుంది? ఖచ్చితంగా ఇప్పటికే మంత్రి నారాయణకి ఈరోజు ఉదయమే సిఆర్డీ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆయన ఈరోజు మధ్యాహ్నానికి ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందికి కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాన్ని బట్టి కూడా దీనిపై సమగ్రమైన విచారణకు ఆదేశించే అవకాశం కనిపిస్తూ ఉంది. సిఐడి ఫైల్స్కు సంబంధించి, అంటే ఫైల్స్ సిఐడిలో గల్లంతైనయా, లేకపోతే గత ప్రభుత్వ పెద్దల వద్ద గల్లంతైనయా, కావాలనే గల్లంతు చేశారా, లేకపోతే సిఆర్డీ అధికారులు అంటే గతంలో పనిచేసిన సిఆర్డీ అధికారులు ఏమైనా కావాలనే తప్పించారా, ఈ 4 అంశాలకు సంబంధించి దర్యాప్తు చేపట్టాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే ఇవాళ రేపట్లో దీనికి సంబంధించి సిఐడి విచారణకు ఆదేశించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రియా, రైట్ శివ, అలాగే ఫైల్స్ దగ్ధం అవ్వడం, అలాగే ఫైల్స్ చెత్త కుప్పలో కనిపించడం, ఇప్పుడు ఫైల్స్ మిస్ అవ్వడం, ఇలా వరుస ఘటనలు జరుగుతున్నాయి కదా. సో రిమైనింగ్ ఏవైతే ఇంపార్టెంట్ శాఖలు ఉంటాయో వాటికి సంబంధించి ఫైల్స్ను ఇప్పటికైనా భద్రపరచాల్సిన అవసరం ఎంతైనా ఉందని భావించాలా? అంటే ఇప్పటికే కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని శాఖలని అప్రమత్తం చేయడంతో పాటు అన్ని శాఖలకు సంబంధించిన కీలకమైన డేటాని కూడా ప్రభుత్వం పోలీసుల సహకారంతో స్వాధీనం చేసుకుంది. కానీ ఇక్కడ ఏ ఫైల్స్ అయితే ఉన్నాయో
ఎప్పుడు ఫైల్స్ అయితే అవసరం వస్తాయో ఆ ఫైల్స్ ఎతుకుతున్న సమయంలోనే ఈ ఫైల్స్కి సంబంధించిన సమాచారం లభ్యం కావట్లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 54-55 రోజులు అవుతున్నా కానీ పూర్తి స్థాయి అధికారులు ఐఏఎస్ ఐపీఎస్లు బాధ్యతలు తీసుకొని కరెక్ట్గా వారం 10 రోజులు అవుతుంది. సో వారు బాధ్యతలు స్వీకరించి ఆ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం జరిపి అలాగే ప్రభుత్వం నుంచి ఏమి కావాలనే డేటాను తీసుకోవటానికి కాబట్టి కొంత జాప్యం జరిగింది. సో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడా కూడా ఫైల్స్ గల్లంతైన దాఖలాలు లేవు. అంతకుముందే ఈ ఫైల్స్ అన్ని గల్లంత అవడం దగ్ధం చేయడం జరిగింది. కానీ కొత్తగా వచ్చిన ప్రభుత్వం అధికారులు వీటిని గుర్తించడంలోనే జాప్యం జరిగిందనేది మనకు తెలుస్తూ ఉంది. సో ఇంకా ఏ శాఖలో ఫైల్స్ గల్లంతాయి ఏమిటి అనే దానికి సంబంధించి కూడా సమగ్రమైన వివరాలు కావాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే రేపు జరగబోతున్న జిల్లా కలెక్టర్ల సమావేశానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అన్ని జిల్లా కలెక్టర్లకి ఎస్పీలకు కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మీ జిల్లాలో జరిగిన ఫైల్స్ గల్లంతుకు సంబంధించి కానీ భూ మాఫియాకు సంబంధించి కానీ భూ కుంభకోణాలకు సంబంధించి కానీ సమగ్రమైన వివరాలు తీసుకొని రావాలని చెప్పి కూడా ప్రభుత్వం ఆదేశించింది. సో ఈ నేపథ్యంలోనే 1-2 రోజుల్లోనే ఈ సిఆర్డీఏ ఫైళ్లు గల్లంతుకు సంబంధించి సిఐడి విచారణకు ఆదేశించే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.